పోలీసుల ఆగ్రహానికి గురైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజిత్ డిప్కేకి పోలీసు అసోసియేషన్ గట్టి షాక్నిచ్చింది. అదేంటనేది చూద్దాం. ఛత్రపతి సంభాజీనగర్ ఇవాల్టి పత్రికలో వచ్చిందనమాట. అక్కడ మరాఠా న్యూస్, దానికి తెలుగు అనువాదం ఇది. సోషల్ మీడియా వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కేకి ఊహించని విచిత్రమైన, తీవ్రమైన ఒక ముఖభంగం ఎదురైందట. విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక పోలీసు అధికారి పట్ల అత్యంత దురహంకారంతో అనుచితముగా ప్రవర్తించారనే ఆరోపణతో ఆయన కల్పించిన పోలీసు భద్రతను తక్షణమే రద్దు చేయాలని మహారాష్ట్రకు చెందినటువంటి పోలీసుల సంక్షేమ సంఘం భగ్గుమంది. శాంతి భద్రతలు, వ్యక్తిగత రక్షణ దృష్ట్యా అభిజిత్ డిప్కే నివాసం వద్ద భద్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం పోలీసు సిబ్బందిని మోహరించింది. అయితే ఇటీవల గడిచిన శుక్రవారం రోజున తన వద్ద విధుల్లో ఉన్నటువంటి మరాఠే పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ సంగలేతో డిప్కే తీవ్ర అసభ్యకరమైన రీతిలో సంభాషించినట్లుగా, ఆయన్ని గెటౌట్ అన్నట్లుగా ఆ వీడియో చూసాం కదా, అలా చేశాడు. అంతేకాకుండా సదరు అధికారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిప్కే దురుసుగా ఆదేశించారని ఆరోపణలు వచ్చాయి. శాంతి భద్రతలను పరిరక్షించే అధికారుల పట్ల తమకు రక్షణగా నిలిచే సిబ్బంది పైననే ఒక వ్యక్తి ఈ స్థాయి అహంకారాన్ని ప్రదర్శించడం స్థానిక పోలీసు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీస్ బాయ్స్ అసోసియేషన్ అత్యంత తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న, విధి నిర్వహణ పూర్తి చేసుకుని రిటైర్ అయిన వేలాది మంది పోలీసుల కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఈ సంఘం ఛత్రపతి సంభాజీనగర్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ పవార్ను కలిసి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ సంగలేకు జరిగినటువంటి అవమానాన్ని తమ వ్యవస్థ మొత్తానికి జరిగినటువంటి అవమానంగా భావిస్తున్నామని అసోసియేషన్ పేర్కొంది. డిప్కేకి ఇస్తున్నటువంటి పోలీసు భద్రతను తక్షణమే ఉపసంహరించుకోవడమే కాకుండా ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఒకవేళ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేపడతామని, అంతేకాకుండా చక్కా జామ్ అటువంటి వాటి ద్వారా, అంటే రహదారుల దిగ్బంధం, వాటి ద్వారా నిరసనలు తెలుపుతామని హెచ్చరించింది. సోషల్ మీడియాలో లభించే తాత్కాలిక ప్రచారం లేదా ఫాలోయింగ్ను చూసుకుని చట్టాన్ని పరిరక్షించే అధికారులపైననే బెదిరింపులకు లేదా దురుసుతనానికి దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రజల పన్నుల డబ్బుతో వారి రక్షణ కోసం కేటాయించిన భద్రతను పొందుతూ అదే భద్రతా సిబ్బందిని కనీస గౌరవం లేకుండా చూడటం తీవ్రమైన వ్యాఖ్యలకు తావిచ్చింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం వేరు, రక్షణగా నిలిచే పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం వేరు. పోలీసు వ్యవస్థ అంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలపడం, రాబోయే రోజుల్లో న్యాయపరమైన చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తూ వ్యవస్థలను తేలికగా తీసుకునేటటువంటి అభిజిత్కి ఇది ఒక పెద్ద మొట్టికాయ లాంటిది.